వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్రము. తపోవనము. 2వ అధ్యాయము. షిరిడీ సాయి పర్తి సాయి. ఎవరు ఈ సత్యసాయి బాబా? దివ్యాకర్షణతో విరాజిల్లే ఈ స్వామి భగవంతుడా? ఈయన అవతార పురుషుడా? మన తత్వమే మనకు తెలియదు. మనకు అత్యంత ఆప్తులైన వారి గురించే మనకు తెలియదు. అటువంటిది అవతార పురుషుని తత్వం మనం ఎలా గుర్తింపగలము? చంద్రుణ్ణి చూడటానికి చంద్రుని నుంచి వెలువడే వెన్నెలే మనకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప వేరే ఏ దీపము వల్ల ప్రయోజనం లేదు. ఆ విధంగానే సాయినాథుణ్ణి గురించి తెలుసుకొనటానికి స్వయంగా సాయినాథుడు చూపిన దృష్టాంతములు, చెప్పిన అమృతవాక్కులే మనకు పరమ ప్రమాణములు. జోడి ఆదిపల్లి సోమప్ప. 1958 నవంబర్ 23వ తేదీ నాడు స్వామి జన్మదినోత్సవ వేడుకలు చూసుకొని 25వ తేదీ నాడు వెంకట్రామ్ కుటుంబం వారు ప్రశాంతి నిలయం నుంచి కారులో బెంగుళూరుకు వెళుతున్నారు. దారిలో బాగేపల్లి అనే గ్రామం దగ్గరకు వచ్చిన తరువాత కారులో ఆ కుటుంబంలోని గీతసుధ అనే చిన్న పాపకు ఊపిరి నిలిచిపోయి చనిపోయింది. అప్పుడు వారు ఆ కారును ఆపి దుఃఖోద్వేగంతో ఆ పరిస్థితిలో తమకు సహాయపడేవారు ఎవరున్నారా అని ఒకటే ఆందోళన పడసాగారు. అప్పుడు భగవాన్ బాబా ఒక ముదుసలి రైతు రూపంలో ఆ కారు దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డను తన చేతులలోనికి తీసుకున్నారు. ఆయన దివ్య స్పర్శకు ఆ శిశువులో చైతన్యం కలిగి హఠాత్తుగా ఏడవసాగింది. చనిపోయిన శిశువు బ్రతకటం చూసి వారంతా ఆశ్చర్యపడ్డారు. పాప తండ్రి వెంకట్రామ్ పరమానంద భరితుడై ఆ రైతుకు కృతజ్ఞతా సూచకంగా ₹1 ఇవ్వబోయాడు. ఆ వృద్ధుడు దానిని మృదువుగా తిరస్కరించాడు. ఆ యజమాని ఆ రైతు పేరు అడిగినప్పుడు అతడు తన పేరు జోడి ఆదిపల్లి సోమప్ప అని చెప్పాడు. కస్తూరి గారితో భగవాన్ బాబా ఈ వృత్తాంతం చెప్పి వృద్ధ గ్రామస్తుని రూపంలో వెళ్ళి ఆ పాపకు ప్రాణప్రదానం చేసింది తానేనని అనగా కస్తూరి గారు ఆ పేరు ఎందుకు చెప్పారు, ఆ పేరుకు అర్థమేమిటి అని అడిగారు. అందుకు స్వామి, ఆదిపల్లి అంటే మూలస్థానం, అదే కైలాసం. జోడి అంటే దంపతులైన, సోమప్ప అంటే ఉమతో కూడిన శివుడు అని వివరించారు. ఈ విధంగా తాను పార్వతీ పరమేశ్వర స్వరూపమునని, శివశక్తి స్వరూపుడనని సత్యసాయి పరమాత్ముడు విశదపరిచారు. బాబా ఒకసారి కైలాసం పదానికి అర్థం ఏమిటి అన్నారు. కైలాసం అనే పేరు గల ఒక అధ్యాపకునితో అతడు ఆశ్చర్యపోయి తికమకపడ్డాడు. అప్పుడు స్వామి, కైలాసం అంటే స్వచ్ఛమైన పరిశుద్ధ స్ఫటిక స్వరూపం, నిష్కళంకమైన పరమ పవిత్ర హృదయానికి ప్రతీకం. కైలాసగిరి నివాసుడు శంకరుడు, ఆయన పవిత్ర హృదయవాసి అని వివరించారు. ఒకనాడు భగవాన్ బాబా చిత్రావతి సైకతాలలో భక్తులతో పాటు విహరిస్తున్నారు. మధురంగా నవ్వుతూ మనోహరంగా నడుస్తున్న స్వామిని చూసి చోడవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, స్వామి ఒక ఫోటో తీస్తాను మిమ్మల్ని అంటూ కెమెరాతో సిద్ధమయ్యాడు. స్వామి, వద్దు బంగారు వద్దు అంటూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఫోటో తీయనే తీశాడు. తీరా ఫిల్ము కడిగిన తర్వాత చూస్తే అందులో స్వామి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరించారు. శివశక్తి స్వరూపుడు బాబా. పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఉండేవాడు. ఆయనకు వేదములంటే ప్రాణం. అందువల్ల భరద్వాజుడు నిండు 100 ఏండ్లు వేదాధ్యయనం చేశాడు. అయినా అవి పూర్తి కాలేదు. వేదములు అనంతములని గ్రహించి ఆ మహర్షి దేవేంద్రుని గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై మహర్షితో, భరద్వాజ, వేదములను సమగ్రంగా అధ్యయనం చేయటం నీ తరం కాదు. నీవా ప్రయత్నం మానుకొని దానికి మారుగా ఒక యాగం చేయి. ఆ విధానమును నీకు వివరిస్తాను. ఆ యాగము సమగ్ర వేదాధ్యయన ఫలితాన్ని నీకు ప్రసాదిస్తుంది అని
ఆ యాగ విధానమును ఉపదేశించాడు. భరద్వాజుడు ఇంద్రునకు తన కృతజ్ఞతలు తెలిపి ఆయన చెప్పిన సవిత్ర అనే పవిత్రమైన యాగాన్ని నిర్వర్తించటానికి నిశ్చయించుకున్నాడు. ఆ యాగానికి సాక్షాత్తు శక్తియే వచ్చి ప్రత్యక్షంగా ఉండాలని ఆశించి భరద్వాజుడు శక్తిని ఆహ్వానించటానికి కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివ పార్వతులు నృత్యంలో తన్మయులై ఉన్నారు. అందువల్ల శక్తికి తన కోరికను మనవి చేసుకొనటానికి మహర్షికి సమయం అనుకూలింపలేదు. భరద్వాజుడు అక్కడకు వచ్చి 7 రోజులైంది. ఆ శివశక్తులలో శివుని దర్శనమే అవుతున్నది కానీ శక్తి దర్శనం కావటం లేదు. అతడు ఖిన్నుడయ్యాడు. 8వ నాడు శక్తి భారద్వాజుణ్ణి ఒక్క క్షణం క్రీగంట చూసి మందహాసం చేసి తిరిగి నృత్యంలో లీనమైంది. శక్తి తనను పరిహసించినట్లు అపార్థం చేసుకొని భరద్వాజుడు విషణ్ణుడై కైలాసగిరి దిగబోగా ఆయన ఎడమ కాలు ఎడమ చేయి స్వాధీనం తప్పి చచ్చుబడిపోయాయి. మాట పడిపోయింది. ఒక కన్ను దృష్టి కోల్పోయింది. అంతలోనే శివుడు వచ్చి, భరద్వాజ, భయపడకు, శక్తి నిన్ను నీ యాగాన్ని నిజంగా ఆశీర్వదించింది అని ఓదార్చి తన కమండలంలోని జలాన్ని భరద్వాజునిపై ప్రోక్షించటమే తడవుగా ఆ మహర్షి పూర్వస్థితిని పొందగలిగాడు. అప్పుడు శివ శక్తులిద్దరూ మేమిద్దరము నీ యాగానికి తప్పక వస్తామని వాగ్దానం చేసి వీడ్కోలిప్పి పంపారు. భరద్వాజుని యాగం పూర్తి అయింది. శివశక్తులిద్దరూ ఆ ఋషికి దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. శివుడు మహర్షితో, భరద్వాజ, మేమిద్దరం భవిష్యత్తులో నీ గోత్రంలో 3 మార్లు మానవ రూపంలో అవతరిస్తాము. మొదట నా శివాంశతో సాయిబాబాగా షిరిడీలోను, తరువాత మా శివశక్తి అంశాలతో సత్యసాయిబాబాగాను, అటు తరువాత శక్తి అంశతో ప్రేమసాయిగాను అవతరిస్తాము అని తెలిపి, ఋషి సత్తమ, శక్తి నాడు నీ ఎడ చూపిన 8 దినముల నిరాదరణకు ప్రాయశ్చిత్తంగా మేమిద్దరము నీ వంశంలో అవతరించినప్పుడు ఇప్పుడు నీవు బాధపడినట్లు శక్తి కూడా 8 రోజులు బాధను అనుభవిస్తుంది. నేను జలముతో ప్రోక్షణ చేసి నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసినట్లుగా అప్పుడు కూడా నేను శక్తిని సంప్రోక్షణ చేసి ఆమె బాధను తొలగిస్తాను అని తెలియజేశాడు. శ్రీ సత్యసాయి భగవానునికి 1963 జూన్ 29వ తేదీ నాడు శరీరానికి ఎడమ వైపున థ్రాంబాసిస్ అనే మెదడులో రక్తం కట్టుకుపోయే వ్యాధి వచ్చినప్పుడు ప్రశాంతి నిలయంలో నీ భక్తులు విలవిలలాడిపోయారు. స్వామి ఆ వారం రోజులలో 3 రోజులు కోమాలో ఉన్నారు. 4 పర్యాయాలు గుండెపోటును ఎదుర్కొన్నారు. స్వామి స్థితికి భక్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారం రోజుల తరువాత గురు పూర్ణిమ నాడు భగవాన్ బాబావారిని కస్తూరి, రాజారెడ్డి, కృష్ణప్ప గారలు జాగ్రత్తగా పట్టుకొని మేడ మీద నుంచి భజన హాలులోకి తీసుకువచ్చారు. స్వామిని వేదిక మీద కుర్చీలో కూర్చొనబెట్టడం కష్టమని వెండి కుర్చీని వేదిక క్రింద పెట్టి దానిలో మెత్తని దిండు వేసి బాబావారిని ఆసీనుల చేశారు. బిగుసుకుపోయిన ఎడమ చేతితో ఎడమ కాళ్ళతో అస్పష్టమైన చూపులతో ఉన్న తమ ప్రియతమమైన భగవంతుణ్ణి ఆ స్థితిలో చూసి అందరూ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవసాగారు. అప్పుడు స్వామి అస్పష్టమైన వాక్కులతో, ఇది నాకు వచ్చిన జబ్బు కాదు, నేనే తీసుకున్న జబ్బు ఇది. నాకు ఏ జబ్బు ఏ సందర్భంలోనూ రాదు. మీరెవ్వరూ బాధపడకండి, నాకు కష్టం అవుతుంది అని కస్తూరి గారితో మైకులో చెప్పించారు. ఆ తరువాత బాబా నీరు తెప్పించి కుడి చేతితో నీటిని ఎడమవైపు శరీరంపై 3 మారులు చల్లారు. అంతే, మరుక్షణం స్వామి అనాయాసంగా లేచి నిలబడి, ప్రేమ స్వరూపులారా అంటూ భక్తులను ఉద్దేశించి 1 గంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో త్రేతాయుగంలో శివుడు భరద్వాజ మహర్షికి ఇచ్చిన ఈ వరాల వృత్తాంతమంతా బాబా విశదీకరించారు. ఈ అవతారంలోని ప్రస్తుత సన్నివేశము త్రేతాయుగములోని సన్నివేశము వంటిదే. వ్యాధి అనుభవించవలసి ఉన్నది, ఈశ్వరవాక్యము చెల్లింపవలసి ఉన్నది, అవతార రహస్యము ప్రకటన కావలసి ఉన్నది. ఈ అద్భుత సన్నివేశం వల్ల అన్ని కార్యములు నెరవేర్పబడ్డాయి, దైవత్వం మరింత స్పష్టమైంది అన్నారు సత్యసాయినాథులు. షిరిడీ సాయినాథుని దివ్య చరిత్ర. షిరిడీ సాయిబాబా షిరిడీ క్షేత్రం చేరిన దగ్గర నుంచే
ఆ బాబా చరిత్ర అందరికీ తెలుసు. కానీ బాబా ఎక్కడ జన్మించారు, బాబా తల్లిదండ్రులెవరు, షిరిడీకి రాకముందు బాబా జీవితం ఏమిటి అని ఎవరికీ తెలియని షిరిడీ సాయినాథుని జీవిత రహస్యాలను సత్యసాయినాథుడు 1990వ సంవత్సరం 9వ నెల 28వ తారీఖున నాడు ప్రశాంతి నిలయంలో ప్రకటించారు. అవతార పురుషుని రహస్యాలను అవతార పురుషుడు తప్ప మరి ఎవరు కనుగొనగలరు? భగవాన్ బాబా ప్రకటించిన షిరిడీ సాయినాథుని వృత్తాంతం ఇది. నైజాం రాష్ట్రంలోని పత్రి గ్రామంలో గంగాభవాఢ్యుడు దేవగిరమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దేవగిరమ్మ గౌరీ భక్తురాలు. ఆమె భర్త శివభక్తుడు. వారికి సంతానం లేదు. అందుచేత వారు మరింత విరక్తి పొందిన వారై పార్వతీ పరమేశ్వరులను నిరంతరం పూజిస్తూ ఉండేవారు. గంగా భవాఢ్యుడు పడవ నడుపుకుంటూ తన జీవనయాత్ర గడుపుతూ ఉండేవాడు. వర్షాకాలం కావటం చేత గంగ ఉప్పొంగుతుండటం చేత గట్టున ఉన్న పడవ కొట్టుకొని పోతుందేమోనని భార్యతో చెప్పి అతడు ఆనాటి రాత్రి ఇంటికి రాకుండా పడవను భద్రంగా చూసుకుంటానని అన్నాడు. ఆమె భర్త కోరిక ప్రకారం 7 గంటలకే భోజనం పెట్టి పంపించి తాను కూడా భోజనం ముగించింది. రాత్రి 9 గంటల వేళ తలుపు కొట్టిన శబ్దం విని తిరిగి తన భర్త వచ్చినాడేమోనని ఆతృతతో ఆమె వెళ్ళి తలుపు తెరిచింది. ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించి, అమ్మా, బయట చలి చాలా తీవ్రంగా ఉంది, లోపల నాకు కొంచెం పరుండటానికి అవకాశం చూడమని చెప్పాడు. ఆమె చాలా ఉత్తమురాలు కనుక వరండాలోకి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పండుకొనుమని చెప్పి ఆమె తలుపులు వేసుకుని లోపలకు వెళ్ళింది. కొంతసేపు అయ్యిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉన్నది, ఇంత అన్నం పెట్టు అన్నాడు. ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది. మరికొంచెం సేపటికి ఆ వృద్ధుడు మరలా తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగా, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఈ మాటలు వినగానే ఆ సాధ్వి లోపలకు పోయి పూజగదిలో కూర్చుని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు, ఈ సమయంలో నేనేమి చేసేది అని దుఃఖిస్తూ అటువంటి పరిస్థితిని తప్పించమని పార్వతీదేవిని ప్రార్థిస్తూ వచ్చింది. వెంటనే ఆమె కొన్ని క్షణాలు ఆలోచించి ఇంటి వెనుక ద్వారము నుండి బయటకు వెళ్ళి ఇటువంటి సేవలు చేసేవారు ఎవరైనా దొరికితే వారికి డబ్బు ఇచ్చి వారితో సేవలు చేయిద్దామని చాలా ప్రయత్నం చేసింది. పాపం ఆనాడు ఎవరూ ఆమెకు చిక్కలేదు. తిరిగి ఆమె ఇంటికి చేరుకున్నది. ఇంతలో ఇంటి వెనుక తలుపు తట్టిన శబ్దం అయింది. ఒక స్త్రీ లోపలకు వచ్చి, అమ్మా, నీవు మా ఇంటికి వచ్చినావట, ఒక ముసలాయనకు సేవ చేయాలని పిలిచావట అని పలికింది. ఆ గృహిణి పూజా మందిరంలో ప్రవేశించి తన ప్రార్థన విని పార్వతీదేవియే ఆమెను పంపిందని ఆనందించి ఆమెను వరండాలోకి పంపించి తలుపులు వేసుకున్నది. అక్కడున్న వృద్ధుడు, ఇప్పుడు వచ్చిన స్త్రీ పార్వతీ పరమేశ్వరులు. వీరిద్దరూ ఒకరితో ఒకరు సంభాషించుకొనసాగారు. పార్వతి, ఈమె మనోభీష్టం నెరవేర్చు అని ఈశ్వరుడు అన్నాడు. పార్వతి వెంటనే, మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి అన్నది. అందుకు ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించటం కోసం వచ్చిన వాడిని, నీవు ఈమె ప్రార్థన విని వచ్చిన దానవు కనుక నీవే వరాలు ప్రసాదించు అన్నాడు. తిరిగి తలుపు తట్టిన శబ్దం అయింది. అక్కడ ఒక స్త్రీ ఉన్నది కదా అనే ధైర్యంతో ఆ గృహిణి తలుపు తెరిచింది. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరమ్మ ఆ ఆనందాన్ని తట్టుకొనలేకపోయి వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతీదేవి, వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని కన్యాదానం చేయటానికి ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని ఆమెను ఆశీర్వదించింది. దేవగిరమ్మ వెంటనే ఈశ్వరుని పాదములపై పడింది. అమ్మ, నీ భక్తికి సంతసించాను. నీ 3వ గర్భంలో నేనే వచ్చి పుడతాను అని ఈశ్వరుడు దీవించాడు. ఈ విధంగా నమస్కారం చేసి చూసేటప్పటికీ ఆ ఇద్దరూ లేరు, అదృశ్యులయ్యారు. ఆ ఆనందంతో ఆమె తనలో తాను పొంగిపోతూ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు భర్త వస్తాడా, ఎప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాలా అని ఆలోచనలతో ఆనందంతో మేల్కొనే ఉంది. తెల్లవారేటప్పటికీ భర్త ఇంటికి వచ్చాడు. దేవగిరమ్మ రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది.
ఆమె మాటలపై ఆయనకు నమ్మకం కలుగక, దేవగిరి, ఏమిటి నీకీ పిచ్చి? ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతీ పరమేశ్వరులేమిటి? మన ఇంటికి రావటమేమిటి? నీకు దర్శనమియ్యటమేమిటి అని హేళన చేయసాగాడు. ఆమె ఎన్ని విధములుగా బోధించినప్పటికీ అతని మనస్సులో నమ్మకము కలుగలేదు. కొంతకాలం గడిచిన తరువాత దేవగిరమ్మ గర్భవతి అయింది. అనుకున్న రీతిగా కుమారుడు జన్మించాడు. 1 సంవత్సరం గడిచిన తరువాత కుమార్తె జన్మించింది. తన భార్య చెప్పిన 2 విషయాలు ప్రత్యక్షంగా జరిగేటప్పటికీ నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని గంగాభవాఢ్యుడు విశ్వసించాడు. నీకు పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యం కలిగింది, నాకు ఆ భాగ్యం లభించలేదు అని భార్యతో అన్నాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలనే కోరిక, దీక్ష గంగాభవాఢ్యునకు అధికం కాసాగింది. అటు పిమ్మట ఆమె 3వ పర్యాయం గర్భవతి అయింది. ఈ నిదర్శనం కూడా గమనించటం వల్ల అతని మనస్సు మాయ నుంచి విడివడి ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచి వెళ్ళాలి, ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకొనాలి అని తపించిపోసాగాడు. అందుకోసం అతడు దీక్ష పట్టాడు. ఆమెకు 9 మాసములు నిండాయి. ఆ సమయంలోనే భర్త, నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అని భార్యతో చెప్పాడు. దేవగిరమ్మ తాను కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరము పోగానే ఆమెకు ప్రసవ వేదన ఎక్కువైంది. ఆ మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది. ఆనాడు 1835వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ తన బిడ్డను చీరగుడ్డ లోపల పరుండబెట్టి ఆ దారిలోనే విడిచిపెట్టి ఆమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఆ గ్రామంలో సూఫీ మతానికి చెందిన ఒక ఫకీరు ఉండేవాడు. ఆ ఫకీరు ఈ పిల్లవానిని చూసి తీసుకొని వెళ్ళి తనకు పుత్రులు లేకపోవటం చేత పిల్లవానిని పెంచటానికి అలవాటు పడ్డాడు. 1835 నుంచి 1839 వరకు ఈ పిల్లవాడు ఫకీరు ఇంటిలోనే పెరుగుతూ వచ్చాడు. కొన్నాళ్లకు ఆ ఫకీరు మరణించాడు. ఈ పిల్లవాడు విరుద్ధమైన చేష్టలు చేసేవాడు. హిందూ దేవాలయాలకు పోయి మై అల్లాహు, అల్లా మాలిక్ హై అనేవాడు. అనగా భగవంతుడే ప్రభు అని కేకలు వేసేవాడు. అప్పుడు హిందువులంతా ఈ పిల్లవానిని అనేక రకములుగా బాధించేవారు. అటు పిమ్మట ఈ బాలుడు మసీదులోకి వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అనేవాడు. ఈ బాలుని చర్యలు ఈ విధముగా విరుద్ధంగా కనిపించటం చేత ఇరు మతస్థుల వారు ఆ ఫకీరు భార్య దగ్గరకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తుండేవారు. ఈ బాలుని మందలించడం ఆమెకు సాధ్యం కాక ఆమె తనకు తెలిసిన పండితుడు, సాధువు, మహనీయుడు అయిన వెంకూసా దగ్గరకు తీసుకొని వెళ్ళి అప్పగించింది. ఈ బాలుడు 12 సంవత్సరాల పాటు 1839 నుంచి 1851 వరకు వెంకూసా సంరక్షణలో ఉన్నాడు. ఈ బాలుని వెంకూసా అమితంగా ప్రేమించేవాడు. అందువల్ల ఆశ్రమంలోని ఇతరులందరికీ ఈ బాలునిపై అసూయ ప్రారంభమైంది. అసూయతోటి ద్వేషము కూడా మొదలైంది. ఒకనాడు ఆ బాలుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి షిరిడీ చేరుకున్నాడు. అక్కడ కూడా 2 నెలలు మాత్రమే ఉండి తరువాత దేశాటనకు బయలుదేరాడు. కొన్ని సంవత్సరములు తిరిగి ధూప్ఖేడా అనే గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో నివసిస్తుండగా చాంద్భాయ్ పటేల్ భార్య తమ్ముని కుమారుడి వివాహం జరిగింది. ఆ పెళ్లివారి బృందంతో ఈ బాలుడు షిరిడీ వచ్చి చేరాడు. ఆ దివ్య బాలుడే సాయిబాబాగా పిలువబడుతూ 1853వ సంవత్సరం నుంచి 1918 వరకు షిరిడీలో నివసించాడు. తన దగ్గరకు వచ్చిన వారి కష్ట సుఖాలు విచారణ చేసి వారికి తగిన సూచనలను అందించి ధైర్యం చెప్పేవాడు, ఉపాయాలు బోధించేవాడు. క్రమక్రమంగా ఈ సాయిబాబా సమాచారం ప్రపంచమంతా వ్యాపించిపోతూ వచ్చింది అని తెలియజేశారు భగవాన్ సత్యసాయిబాబా. స్వామి తమ ఉపన్యాసంలో హరివినాయక సాఠే, కేల్కర్, శ్యామ మున్నగు వారికి బాబాతో గల అనుబంధం గురించి తెలియజేశారు. ఆ ఉపన్యాసం చివరలో స్వామి ఇలా అన్నారు: కడపటి సమయంలో అబ్దుల్లా కూడా బాబా దగ్గరకు చేరాడు. తిరిగి నేను వస్తాను, నీకు దర్శనమిస్తాను అన్నాడు బాబా.
అది ఎప్పుడు అని అబ్దుల్లా అడుగగా 8 ఏళ్ల తర్వాత అన్నాడు. మొదటి అవతారము మహారాష్ట్రము, రెండవది మద్రాసు. ఆనాడు ఆంధ్ర మద్రాసు రాష్ట్రంలో ఉండేది అన్నాడు. అప్పుడు మాకు ఏ విధంగా దర్శనమిస్తారు అని అడిగాడు అబ్దుల్లా. అప్పుడు అబ్దుల్లాతో బాబా సత్యం పేరుతో నీకు లభ్యమవుతుంది అన్నాడు. అదే ఇప్పుడు రావటం. దేహములు రెండు కానీ దివ్యత్వం ఒక్కటే. ఒకటి దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తము, రెండవది ఇక్కడ దివ్యత్వాన్ని అందించటం కోసం, రాబోయేది దివ్యత్వాన్ని బోధించటం కోసం. కాబట్టి అవే షిర్డీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి అవతారములు అని తెలియజేశారు. బాబా తన పూర్వావతార వృత్తాంతం స్వయంగా చెప్పటం విని ఆనాడు ప్రశాంతి నిలయంలో ఉన్న భక్తులంతా మహదానంద భరితులయ్యారు. నేను ఆంధ్రాలో సాయిబాబా పేరుతో వస్తాను. షిరిడీ బాబా ప్రకటన. శ్రీమతి గాలి శారదాదేవికి చిన్నతనంలోనే వివాహం అయింది. 6 మగపిల్లలు కూడా పుట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఒక్కరూ బ్రతకలేదు. అంతులేని దుఃఖంతో ఆమె షిరిడీ వెళ్ళి సాయినాథుని పాదాల మీద పడి తనకు ప్రశాంతిని ప్రసాదించమని ప్రార్థించింది. సాయినాథుడు ఆమెను ఎంతో ప్రేమతో ఊరడించి ఆమెకు ఎనలేని చిత్తశాంతిని ప్రసాదించారు. 1917వ సంవత్సరంలో చివరిసారిగా ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు బాబా దగ్గర కూర్చొని, బాబా ఆధ్యాత్మికంగా నా జీవితం సార్థకం చేసుకొనటానికి ఒక మంత్రం ఉపదేశించి నన్ను మంచి మార్గంలో పెట్టు అని అనేక పర్యాయాలు అడిగింది. అప్పుడు బాబాకు విసుగు పుట్టి, ఎప్పుడు చూచినా ఇదే ధోరణి, చెబితే వినవు అని తన కాలితో ఆమె గుండె మీద తన్నారు. దానితో ఆమె ఎంతో బాధపడి వెళ్ళి ద్వారకామాయి ఎదుట ఉన్న గానుగ చెట్ల క్రింద ఏడుస్తూ పడుకొని నిద్రపోయింది. రాత్రి ప్రొద్దుపోయిన తరువాత కరుణాంతరంగుడైన సాయినాథుడు వచ్చి, బిడ్డా లే, తోటకు పోదాం రా, నీవు భోజనం చెయ్యకుండా పడుకుంటే నాకెలా నిద్ర వస్తుంది అని అక్కడ వనంలోనికి తీసుకొని వెళ్ళారు. అల్లా మాలిక్ హై అని చెయ్యి చాపగానే ఆ చేతిలోకి చపాతీలు, కోవా వచ్చాయి. అప్పుడు బాబా, బిడ్డా, ఇప్పుడు నేను చెప్పే మాట ఎవరికీ చెప్పనని నా పాదాలు పట్టుకుని ప్రమాణం చెయ్యి. నేను ఆంధ్రాలో సాయిబాబా పేరుతో వస్తాను. అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు. నిన్ను నా సమీపంలో ఉంచుకుని నీకు ఆనందం కలిగిస్తాను అన్నారు. అప్పుడు శారదాదేవి, ఇది నా భాగ్యం బాబా, నేను ధన్యురాలిని అన్నది. తరువాత సంవత్సరమే బాబా తన భౌతిక శరీరం పరిత్యజించారు. దాదాపు 20 సంవత్సరాలు గడిచాయి. శారదాదేవి అనాథ శరణాలయం నడుపుతూ ఆ ఖర్చుల నిమిత్తమై ఊరూరు తిరిగి హరికథలు చెప్తూ ఉండేది. ఆ విధంగా ఒకనాడు ఆమె ఉరవకొండలో కథ చెప్పి వెళుతూ దివ్య బాలుడైన సత్యం అద్భుత లీలల గురించి విని శేషమరాజు గారింట సత్యాన్ని దర్శించుకున్నది. అప్పుడు సత్యం ఆమెను చూసి గోరీ అని ఎంతో మృదువుగా పిలిచాడు. ఆమె ఉలిక్కిపడింది. కారణం, ఆమెను షిరిడీ సాయినాథుడు మాత్రమే ఆ విధంగా పిలిచేవారు. సత్యం అలా పిలిచి, నాకు నీవు 16 రూపాయలు ఇవ్వాలి, గుర్తున్నదా అని అడిగినప్పుడు ఆమె అర్థం కాక ఆశ్చర్యపడింది. షిరిడీకి పంపటానికి 40 రూపాయలు పోగు చేశావు. బలరాం ద్వారా 24 రూపాయలే పంపావు. ఇంకా 16 రూపాయలు బాకీ కదా అని గుర్తు చేసి, నేను షిరిడీ సాయిబాబానని నమ్మకం కలిగించటానికే చెప్పానులే. అవును, నమస్కారమైనా చేయకుండా కూర్చున్నావు అన్నాడు. అప్పుడు శారదాదేవి సత్యం దివ్య పాద పద్మాలను తన హృదయానికి హత్తుకొని విలపించింది. అప్పుడు బాబా, నీవు పుట్టపర్తికి రా, నీకు అంతా చెప్తానక్కడ అన్నారు. అనంతరం ఆమె భగవాన్ బాబా చేత పెద్ద బొట్టుగా పిలువబడుతూ తన జీవితమంతా ప్రశాంతి నిలయంలోనే గడిపింది. షిరిడీ బాబా చాలా కోపం ప్రదర్శించేవారు. సత్యసాయి బాబా చాలా ప్రసన్నంగా ఉంటారు. ఈ తారతమ్యానికి కారణం వివరిస్తూ స్వామి, వంటగదిలో వంట చేస్తున్నప్పుడు పిల్లలు వచ్చి ఏమాత్రం అల్లరి చేసినా తల్లికి కోపం వస్తుంది. కానీ అన్నం పెట్టే సమయంలో ఆ తల్లే పిల్లల్ని లాలించి లాలించి వడ్డన చేస్తుంది. అప్పుడు షిరిడీలో వండిన వంటకాలను ఇప్పుడు మీకు వడ్డిస్తున్నాను. అది వంటకాలను తయారు చేసే దశ, ఇది ప్రేమతో తినిపిస్తున్న దశ అన్నారు. దేహములు రెండు కానీ దివ్యత్వం ఒక్కటే.
బృందావనంలో సత్యసాయి పరమాత్ముని సన్నిధిలో జీవిత చరమదశను గడిపిన ఎంఎస్ దీక్షిత్ మహాశయుడు తన చిన్నతనంలో షిరిడీ బాబాను దర్శించాడు. చిన్నప్పుడు భరించలేని పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆయనను ఆయన పెదతండ్రి హరి సీతారాం దీక్షిత్ షిరిడీ బాబా సన్నిధికి తీసుకొని వెళ్ళాడు. ఈ హరి సీతారాం దీక్షిత్నే కాకా దీక్షిత్ అని బాబా పిలిచేవారు. కరుణాంతరంగుడైన బాబా ధునిలోని విభూతిని తీసి ఎంఎస్ దీక్షిత్ నుదుటి మీద రుద్ది ఇక వెళ్ళమన్నారు. బాబా వెళ్ళమన్నారని బాధపడి ఇంకెప్పుడూ షిరిడీకి రాకూడదనుకున్నాడు ఎంఎస్ దీక్షిత్. అందుకు అతని పెదనాన్న, బాబా వెళ్ళమన్నది నిన్ను కాదు, నీ పార్శ్వపు నొప్పిని అని తెలియచేశాడు. తరువాత నిజంగానే ఆ నొప్పి అదృశ్యమయ్యింది. కొన్ని సంవత్సరాల తరువాత షిరిడీ బాబా సాయిబాబాగా అవతరించారని ఎవరో చెప్పగా ఎంఎస్ దీక్షిత్ విని కొందరు మిత్రులతో కలిసి పుట్టపర్తి వచ్చాడు. విజయదశమి రోజున 1961వ సంవత్సరం 10వ నెల 23వ తారీఖు నాడు సత్యసాయి భగవానుడు తన ప్రసంగంలో ఈ మహాశక్తి 1918లో అక్టోబర్ 15 మంగళవారం విజయదశమి నాడు తన పూర్వ శరీరాన్ని విడిచిపెట్టే ముందు నేను 8 ఏళ్ల తర్వాత తిరిగి వస్తానని చెప్పాను. కానీ దీక్షిత్ నేను 8 ఏళ్ల బాలునిగా వస్తానని చెప్పినట్లు రాసుకొన్నాడు. ఆ విషయం షిరిడీ సాయి సచ్చరిత్రలో 362వ పుటలో మనకు కనిపిస్తుంది. ఆ పొరపాటు జరగటానికి కారణం కాకా దీక్షిత్ నేను చెప్పింది వెంటనే రాసుకొనకుండగా చాలా కాలం తరువాత తన జ్ఞాపకం మీద ఆధారపడి రాసుకున్నాడు అన్నారు. మరలా ఎంఎస్ దీక్షిత్ ఒక శివరాత్రి నాడు పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామిని చూసి నిరాడంబరంగా ఉండే షిరిడీ బాబా ఇలా విలాస పురుషుని రూపంలో అవతరించుట ఏమిటి, ఈయన వేషం సినిమా నటునిలాగా ఉన్నదే అనుకున్నాడు. భగవాన్ బాబా వేదికపై షిరిడీ బాబాను అక్షయ విభూతితో అభిషేకించడం, నోటి నుంచి శివలింగాలను తీయటం చూశాడు. ఆనాడు స్వామి తమ ప్రసంగంలో ఇక్కడకు వచ్చిన కొందరు నేను సినిమా నటునిలాగా సిల్కు దుస్తులు వేసుకున్నానని, జుట్టు పెంచుకున్నానని అనుకుంటున్నారు అనగానే ఈ మాటలు తన గురించి చెప్పినవేనని గ్రహించి దీక్షిత్ ఆశ్చర్యపడ్డాడు. భగవాన్ బాబా ఎంఎస్ దీక్షిత్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. దీక్షిత్ జేబులో ఆయన పెదతండ్రి ఫోటో ఉంది. స్వామి ఆ ఫోటోను చూసి, ఇది మీ పెదతండ్రి హరి సీతారాం దీక్షిత్ది. నేను షిరిడీలో ఉన్నప్పుడు నా భక్తుడు. ఇంకా ఏమైనా సందేహాలున్నాయా అన్నారు. దీక్షిత్ అనుమానాలు పటాపంచలయ్యాయి. తాను షిరిడీ సాయినాథుని ద్వారపాలకునిగా ఉండలేకపోయానే అని ఆయనకు తీవ్రమైన కోరిక మిగిలింది. అది గ్రహించి సత్యసాయినాథుడు బృందావనంలో ఆయనను తన దగ్గర ఉంచుకొని ఆయన కోరికను సఫలం చేశారు. 1996 అక్టోబర్ 2వ తేదీ నాడు సాయి కుల్వంత్ హాల్లో 1008 జతల పాదుకా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆ సమయంలో ప్రసంగించిన డాక్టర్ గాడియా గురించి చెప్తూ స్వామి, ఇతడు షిరిడీలో నివసించిన కాకా దీక్షిత్ మనవడు, ఎంఎస్ దీక్షిత్ కుమారుడు. ఆయనను ఇతను చూడలేదు, కానీ నేను చూశాను. ఇతని తండ్రి కాకా దీక్షిత్ రాసిన డైరీలను నాకు తెచ్చి చూపించాడు. అందులో ఎటువంటి కష్టాలు ఎదురైనా స్వామిని మాత్రం విడవవద్దు అని రాసి ఉంది. ఇతని తండ్రి 30 సంవత్సరాలు బృందావనంలో ఉన్నాడు. గాడియాను మెడిసిన్ చదవమని నేనే మణిపాల్ పంపించాను. తరువాత లండన్ వెళ్ళమన్నాను. ఈ విధంగా ఇతని తాత ముత్తాతల నుంచి సాయిబాబాతో సంబంధం ఉంది. ఇటువంటి బంధం అందరికీ ఉంది. లేకపోతే మీరందరూ ఇక్కడికి రావటానికి వీలే లేదు. జన్మ జన్మల పుణ్యఫలం వల్లనే మీరు ఈ మార్గంలో ప్రవేశించగలిగారు. భారతదేశంలో ఎంతమంది లేరు? అందరూ ఇక్కడికి రాగలుగుతున్నారా? ఎంతోమంది రావాలనుకున్నా రాలేకపోతున్నారు. ఈ ప్రాప్తి చిక్కడం గొప్ప అదృష్టం అన్నారు. సర్వాంతర్యామి నార్వేలోని ఆస్లో నగరానికి చెందిన టడ్మన్ జాన్సన్ ఒకసారి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి అతని కష్టాలను తొలగించటం కోసం అతనికి ఒక ఉంగరాన్ని సృష్టించి బహూకరించారు. కొన్ని సంవత్సరాల తరువాత అతడు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నది దగ్గర సంచరిస్తున్నప్పుడు ఆ ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సన్నివేశం జరిగిన నెలకు టడ్మన్ ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. భగవాన్ బాబా అతని దగ్గరకు వచ్చి
నెల రోజుల క్రితం అతడి చిట్టగాంగ్లో నదిలో పారవేసుకున్న ఉంగరాన్ని అతని చేతికి అందించారు. ఆశ్చర్యంతో చూస్తున్న అతనితో స్వామి, ఈ ఉంగరం నా చేతుల్లో పడింది. ఎందుకంటే నేను ఆ నదిలో ఉన్నాను కాబట్టి. ఆ నదిలోనే కాదు, అన్ని నదుల్లోనూ అన్ని చోట్ల నేను వ్యాపించి ఉన్నాను అన్నారు. షిరిడీ సాయినాథుడు ద్వారకామాయిలో కూర్చొని ఉన్నప్పుడు ఒకనాడు కాన్పూర్ నుంచి ఒక భక్తురాలు వచ్చి నమస్కరించి కూర్చున్నది. బాబా ఆమెను చూసి, అమ్మా, నీ కుమారుని పుట్టినరోజు బాగా అయిందా అని అడిగారు. అప్పుడు ఆమె, బాబా, ఆ రోజు మేము చాలా ఆనందంగా పండుగ చేసుకొని బంధువులనందరినీ భోజనాలకు పిలిచాము. పిండి వంటలతో అందరికీ భోజనాలు పెట్టాము. మీకు అంతకు ముందే అన్ని పదార్థాలు ఒక వెండి పళ్ళెంలో పెట్టి పూజా మందిరంలో పెట్టాము. కొంతసేపు తర్వాత ఆ ప్రసాదం అందరికీ పెడదామని చూస్తే ఆ వెండి పళ్ళెమే లేదు. నేను, నా భర్త తప్ప ఎవ్వరూ పూజా మందిరంలోకి రారు. అటువంటి సమయంలో పళ్ళెం పోయిందని అడిగితే అందరికీ బాధ కలుగుతుంది. ఆ పళ్ళెం ఏమైంది బాబా అని అడిగింది. అప్పుడు షిరిడీ సాయినాథుడు, నీవు పూజా మందిరంలో పళ్ళెంలో భోజనం పెట్టి, స్వామి, ఈరోజు పిల్లవాడి పుట్టినరోజు కనుక నీవు ప్రత్యక్షంగా వచ్చి ఆరగించు అని ప్రార్థన చేశావు, గుర్తున్నదా? నీ ఇష్ట ప్రకారం నేను వచ్చి తిన్నాను. నీవు నమ్ముతావో లేదో అని ఆ పళ్ళెమే ఎత్తుకొచ్చాను. ఇదిగో నీ పళ్ళెం అని తాను ఆనుకున్న దిండు వెనుక నుంచి పళ్ళెం తీసి ఇచ్చారు. ఆమె ఎంతో ఆనందపడింది. ప్రతిరోజు పరుపు దుప్పటి తీసి అబ్దుల్లా ఆ ప్రదేశమంతా శుభ్రం చేస్తూనే ఉంటాడు. ఆ రోజు అబ్దుల్లా రాలేదని మరొక స్త్రీ శుభ్రం చేసింది కూడా. అప్పుడు అక్కడ ఏ పళ్ళెమూ లేదు. మరి ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? అంతటా నేను వ్యాపించి ఉంటాను అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది. నాకు తెలుసు, నీకు తెలియదు. ఒకసారి సత్యసాయి బాబా వారు కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ భక్తుల కోరికపై త్రివేంద్రం సమీపంలోని ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ పర్యటనలో స్వామితో పాటు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన సూరి భగవంతం గారు కూడా ఉన్నారు. అక్కడి సమావేశానికి ఎక్కడెక్కడి భక్తులు వచ్చారు. అప్పుడు స్వామి తన ప్రక్కనున్న భగవంతం గారికి ఆ జన సమూహంలో ఒక ప్రక్కగా నిలబడి ఉన్న ఒక వృద్ధురాల్ని చూపించి, ఆమెను చిన్ననాటి నుండి నేను ఎరుగుదును అని చెప్పారు. అప్పుడు భగవంతం గారి మనస్సులో, బాబా యువకుడుగా ఉన్నారు, ఆమె వృద్ధురాలు, అటువంటప్పుడు ఆమె బాల్యం బాబాకు తెలిసి ఉండటం ఏమిటి అనే సందేహం కలిగి, స్వామి, మీ వయస్సు 30 సంవత్సరాలు, ఆ వృద్ధురాలి వయసు 70 సంవత్సరాలు ఉంటుంది. మీరామెను బాల్యం నుంచే తెలిసి ఉండటం ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు. వెంటనే సత్యసాయినాథుడు ఆయనతో తానామెను తన పూర్వావతారంలో ఎరుగుదునని చెప్పారు. కొంతసేపటి తరువాత భగవంతం గారు నెమ్మదిగా భక్తుల మధ్య తిరుగుతూ ఆమె ఉన్న చోటకు వెళ్ళి ఆమెతో మెల్లగా సంభాషణ ప్రారంభించి, నీవు ఎప్పుడైనా షిరిడీ వెళ్ళావా అని అడిగారు. నా చిన్నతనంలో మా పినతండ్రి నన్ను షిరిడీ బాబా దర్శనానికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు బాబా నాకొక పతకాన్ని సృష్టించి ఇచ్చారు. దానిని ఇప్పటికీ ధరిస్తున్నాను అని ఆమె తన మెడలో ఉన్న పతకాన్ని చూపించింది. అప్పుడు భగవంతం గారి సందేహం తొలగింది. ఈ సన్నివేశం విన్నప్పుడు మనకు భగవద్గీతలోని సంభాషణ గుర్తుకు వస్తుంది. 4వ అధ్యాయం ఆరంభంలో శ్రీకృష్ణుడు అర్జునునితో, ఈ యోగాన్ని నేను పూర్వం సూర్యునికి ఉపదేశించాను. సూర్యుడు మనువు ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. దానినే నేను మరలా ఇప్పుడు నీకు ఉపదేశించాను అన్నప్పుడు అర్జునుడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. కృష్ణ, సూర్యుడు సృష్ట్యాది నుంచి ఉన్నవాడు కదా, నీవు ఇప్పటివాడవు కదా, నీవు పూర్వం సూర్యునకు బోధించడం ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి. ఆ పూర్వజన్మల జ్ఞానం నాకున్నది, నీకు ఆ జ్ఞానం లేదు అని సమాధానం చెప్పాడు. లోక కళ్యాణార్థమై ఈ కలియుగంలో షిరిడీ సాయినాథునిగా, పర్తి సాయినాథునిగా అవతరించిన ఈ పరబ్రహ్మ స్వరూపునికి శతకోటి అభివందనాలు సమర్పించుకుందాము. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 2వ అధ్యాయం సంపూర్ణం.